ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తెలంగాణలో అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో పాటు ఎన్నికల ప్రచార సభలకు ప్రిపేర్ అవుతున్నాయి. కానీ ఒక పార్టీ మాత్రం అధికార పార్టీ కాంగ్రెస్ తో పొత్తుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పటికే 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలకు రేపో మాపు ప్రకటన కూడా విడుదల చేయనుంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పొత్తు ధర్మం పాటించాలంటుంది సిపిఐ. పొత్తులో భాగంగా రాష్ట్రంలో ఒక పార్లమెంటు సీటును కేటాయించాలని కోరుతున్నారట. వరంగల్, ఖమ్మం, భువనగిరి, నల్లగొండలో ఏదో ఒక పార్లమెంట్ స్థానం తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ వద్ద సిపిఐ నేతలు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 సీట్లు కావాలని తొలుత సిపిఐ ప్రతిపాదించింది. కానీ కాంగ్రెస్ పెద్దలు ఒప్పుకోలేదు. కనీసం 4 సీట్లైనా తమ పార్టీకి కేటాయించాలని కోరారు. దానికి కూడా కాంగ్రెస్ ససేమిరా అంది. చివరికి సిపిఐకి కొత్తగూడెం సీటు మాత్రమే కేటాయించారు. కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుండి సిపిఐ అభ్యర్థి కోనంనేని సాంబశివరావు గెలిచారు. ఇటు కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికార పార్టీ కాబట్టి ఎంపీ సీట్లలో మెజార్టీ ఎంపీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ లోక్సభ ఎన్నికల్లోనూ హస్తంతో కలిసి వెళ్లాలని చూస్తున్నారు లెఫ్ట్ నేతలు. అయితే కాంగ్రెస్ లోనే పోటీ తీవ్రంగా ఉండటంతో దోస్తీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోనే కాదు, అటు కేంద్రంలోనూ ఇండియా కూటమిలో సిపిఐ భాగస్వామిగా ఉంది. అయినా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిపిఐకు పార్లమెంట్ స్థానం ఇవ్వడానికి సుముఖంగా లేకపోవడంతో లెఫ్ట్ పార్టీ నేతలు ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారట. కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ స్థానం నుండి స్వయంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా కుటుంబ సభ్యులు పోటీ చేస్తారని ప్రకటించారు. కానీ అదే స్థానం నుండి రాహుల్ గాంధీ బరిలో నిలిచారు. దీంతో తాము కూడా ఇండియా కూటమితో ఉన్నాము కాబట్టి మేము అనుకున్న స్థానంలో మీరు పోటీ చేస్తున్నారు కనుక తమకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏదో ఒక రాష్ట్రం నుండి సిపిఐకు ఒక పార్లమెంట్ స్థానం కేటాయించాలని కాంగ్రెస్ పెద్దలను కోరుతున్నారు సిపిఐ నేతలు. దీనికి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? కామ్రేడ్లు కోరినట్టు ఒక్క సీటైనా ఇస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. సిపిఐ కోరినట్టు కాంగ్రెస్ సీట్లు కేటాయించకపోతే వామపక్ష పార్టీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? ఒంటరిగానే పోటీకి దిగుతారా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సిపిఐకు బలమైన ఓటు బ్యాంకే ఉంది. కొన్ని స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగల స్థాయిలో కామ్రేడ్ల ఓట్లు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ వారిని వదులుకుంటుందా లేక కలుపుకొని ముందుకు వెళుతుందా అనేది సస్పెన్స్ గా మారింది.